తెలంగాణకి ఏం చేసింది ఇప్పుడు 2026-27 బడ్జెట్లో తెలంగాణకి ఏమి ఇచ్చింది? అదే అన్న కొత్త రైల్వే కారిడార్స్ ఇచ్చింది. నువ్వు తెలంగాణ అని అన్నకన్నా ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ అనకు అని అంటే అర్థమైపోతుంది కదా తెలంగాణకి ఏమీ లేదని. ఎందుకు నువ్వు తెలంగాణకి ఏమి రైల్వే కారిడార్స్ పూణే నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగళూరు. సరే మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. సో ఏపీకి ఎక్కువ ఇచ్చిందా మనకి ఎక్కువ ఇచ్చిందా? సి అన్న ఒకటి అది కొత్త స్టేట్, ఆంధ్రప్రదేశ్ అనేది కొత్త ఎమర్జింగ్ స్టేట్. మనది నేనేమంటున్నా మనది ఆల్రెడీ డెవలప్డ్. రెండు ఒకటేసారి అయినాయి. మనది ఆల్రెడీ డెవలప్డ్ కదా. వాళ్ళు దే ఆర్ బిల్డింగ్ దర్ క్యాపిటల్ నౌ. మనకు ఆల్రెడీ క్యాపిటల్ ఉంది, మనకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మనకు ఆల్రెడీ గవర్నమెంట్ రన్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళు దే ఆర్ బిల్డింగ్ దర్ క్యాపిటల్ నౌ. ఇంకా వాళ్ళు మనతో కంపీట్ చేయాలంటే నాకు తెలిసి ఇంకో 20 సంవత్సరాలు అయినా కష్టపడాలి. సో అట్లాంటి బ్యాక్వర్డ్ స్టేట్స్ కి కొంచెం బీహార్ లాంటి స్టేట్స్ కి, ఏపీ లాంటి స్టేట్స్ కి కొంచెం ఎక్కువ ఇచ్చిన మాట వాస్తవం. మీ మాటకి నేను ఏకీభవిస్తున్నా. ఎక్కువ ఇచ్చిన మాట వాస్తవం. సో టీడీపీ వాళ్ళతో కలిసి ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇక ప్రతిపక్షాలు, మీడియా అంతా ఆ కోణంలో చూస్తే. ఇంతకుముందు మీరే మాట్లాడారు తెలంగాణని కాకుండా సో దేశానికి ఏం చేసిందో నేను చెప్తా, తెలంగాణది వదిలేయండి అని అన్నారు మీరు. అయితే అన్న దీన్ని ఎట్లా చూడాలంటే ఇప్పుడు నువ్వు డివైడ్ చేసుకుంటా పోతే నువ్వు ఏమంటావు తెలంగాణలో గిట లెట్స్ సే తెలంగాణ ఇంటర్నల్ పాలిటిక్స్ ఇది తెలంగాణలోనే. ఇప్పుడు రంగారెడ్డి ఈ ప్రాంతము ఎక్కువ ట్యాక్స్ పే నువ్వు డెవలప్మెంట్ మళ్ళీ నువ్వు తీసుకుపోయి మేడ్చల్ కొత్తగా ఇప్పుడు అవుతుంది మళ్ళీ స్మార్ట్ సిటీ అని మాట్లాడుతున్నాం కదా. ఏఐ సిటీ స్మార్ట్ అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఆడ ఇప్పుడు ROR రీజనల్ రింగ్ రోడ్స్ అని అవన్నీ ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ తీసుకొని ఆడ పెడుతురు కదా అన్న. అవును. అట్లనే నేనేమంటున్నా, మనం ఎకనామిస్ట్గా ఆలోచన చేయాలి, బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఆలోచన చేయాలి. ఇక వీళ్ళు ప్రతిపక్షాల పని ఏంటంటే ఎనీ టైం ప్రతిసారి ఏదైనా లుస్కులు వదిలి వాళ్ళకి రాజకీయం చేయడానికి సబ్జెక్ట్ కావాలి అంతేగాని. నేను నా గుండె మీద చేయబెట్టుకొని చెప్తున్నా అన్న, పార్టీలు పాలిటిక్స్ పక్కన పెడితే దేశం అయితే అభివృద్ధి చెందిందన్న. ఇండియా ఈజ్ రైజింగ్ అన్న. ఎవడు అవునన్నా కాదన్నా కానీ 2047 వరకు విశ్వగురువు అవుతుంది అన్న. నేను ఇక్కడ పార్టీ ప్రమోషన్ చేస్తలేను. ఐ హ్యావ్ కమ్ హియర్, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద నంబర్స్. I'm telling about the health index, global health index. I'm telling about the economy. అన్నీ మీకు మీ కళ్ళ ముందు ఉన్న అంకలే కదా ఇవన్నీ.